హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. దీన్ని అయితే వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మెత్తడి పౌడర్లో అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని దీన్ని అయితే పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. నీళ్ళల్లో అయితే ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ మీద మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దీన్ని అయితే ఒక 15 మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటి పీల్ని అయితే తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పుని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పీల్ తీసుకున్న ఎగ్స్కి అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లను అయితే పెట్టుకోవాలి. ఇలా 3 వైపులా ఘాట్లను అయితే పెట్టుకొని ఆ ఎగ్స్ని అయితే ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అన్ని వైపులా కొంచెం ఇలా తిప్పుకుంటూ వీటిని అయితే అన్ని వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇదే బాండీలో చీలికలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలను అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా అయితే ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గే వరకు అయితే మనం మగ్గించేసుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గిన తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో అయితే కొంచెం కరివేపాకునైతే వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు వెల్లుల్లి కారాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీరైతే చూసుకొని ఎంత సరిపోతే అంతవరకు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అయితే దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మనమైతే వేయించి పక్కన ఉంచుకున్న ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ని అయితే ఇందులో వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. లాస్ట్లో అయితే ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నోటికి ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడైతే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.